ఇక పోక్సో కేసులో బండి భగీరథ్ తన ముందస్తు బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు నుంచి ఉపసంహరించుకున్నారు. ఈ రోజు విచారణ కంటే ముందే ఆయన తరపు న్యాయవాది పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. తనపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ భగీరథ్ మొదట హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రస్తుత పరిస్థితులు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని గత విచారణలో హైకోర్టు స్పష్టం చేస్తుంది. బాధితురాలి వాంగ్మూలం పరిశీలించాక ఈ దశలో ఉపశమనం కలిగించలేమని పేర్కొంది. ప్రస్తుతం భగీరథ్ చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఇప్పటికే అరెస్ట్ జరిగి రిమాండ్లో ఉన్నందున ముందస్తు బెయిల్ పిటిషన్కు అర్థం లేకపోవడంతో భగీరథ్ న్యాయవాదులు ఈ పిటిషన్ అధికారికంగా వెనక్కి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరికృష్ణ చెబుతున్నారు. హరికృష్ణ, ఏం చెప్తున్నారు న్యాయవాదులు, భగీరథ్ న్యాయవాదులు? బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ చేసుకునేందుకు బండి భగీరథ్ న్యాయవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి ఆయన ఏదైతే పోలీసులకు లొంగిపోకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో విచారణ నేపథ్యంలో కూడా తదుపరి వారానికి వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే పోలీసులు బండి భగీరథ్ ని అరెస్ట్ చేసిన నేపథ్యం, పోలీసుల ముందు బండి భగీరథ్ లొంగిపోవడంతో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ముందస్తు బెయిల్ అవసరం లేదండి, ఈ యొక్క పిటిషన్ ఉపసంహరణకు పరిశీలించాలని చెప్పేసి కూడా బండి భగీరథ్ న్యాయవాదులు అయితే తరపున న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తి అయితే కోరనున్నారు. అయితే ఈ యొక్క సంఘటనకు సంబంధించి మొత్తంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ అవసరం లేదంటూ కూడా బండి భగీరథ్ న్యాయవాదులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇటు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపిన పరిస్థితి అయితే ఉంది. బండి భగీరథ్ సంబంధించి ఇప్పటి వరకు ఈ యొక్క సంఘటన ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, బండి భగీరథ్ సంబంధించిన స్నేహితులు రాజీ చేయడానికి ప్రయత్నించే వారిని కూడా ఇప్పటికే పోలీసులు విచారిస్తున్న పరిస్థితి అయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా కీలక ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క కేసు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క గతంలో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి విత్డ్రా చేసుకోవడానికి న్యాయవాదులు అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.